రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్కు రావడం ఇదే మొదటిసారి. 2021లో ఆయన చివరిసారి ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం చాలా కీలక పరిణామాల మధ్యన పుతిన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య సంధి కుదుర్చడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు రష్యా దగ్గర ఆయిల్ కొంటూ యుద్ధానికి సహకరిస్తుందని అమెరికా భారత్పై 25% అదనపు సుంకాలను విధించింది. అమెరికా ఏం చేసినా సరే తమ దేశాలకు ఏది మంచిదో అదే చేస్తామని ఇటు ప్రధాని నరేంద్ర మోదీ, అటు పుతిన్ ఇద్దరూ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అధ్యక్షుడు పుతిన్ భారత్లో 2 రోజుల పాటు ఉంటారు. ఢిల్లీలో 30 గంటలు ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం పుతిన్ ఢిల్లీకి చేరుకుంటారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రైవేట్ విందు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో సహా కొన్ని ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 5న ఉదయం 9:30 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికార స్వాగత కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరిమిత స్థాయి చర్చలు, తర్వాత హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం ప్రతినిధులతో భోజనం చేయనున్నారు. దీనికి కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా హాజరు కావచ్చని చెప్తున్నారు. ఇక లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్లు హైదరాబాద్ హౌస్లో ఒప్పందాలు చేసుకోవడమే కాక వాటిపై ప్రకటనలు కూడా చేయనున్నారు. ఇక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనవచ్చు. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఆ తర్వాత పుతిన్ భారతదేశం నుండి బయలుదేరిపోతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో ఇరు దేశాల సంబంధాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది. భారత్తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపింది. 2 రోజుల పర్యటనలో ఈ ఒప్పందంపై ఇరు దేశ అధినేతలు సంతకం చేయనున్నారు. దీంతో పాటు వాణిజ్య రంగంలో కూడా పలు ఒప్పందాలను చేసుకుంటారని చెప్తున్నారు. S-400 క్షిపణి వ్యవస్థకు సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు. దాంతోపాటు Su-57 5వ తరం యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి కూడా రష్యా ముందుకు వచ్చింది. భారత్తో దౌత్య సంబంధాలు పెంచుకోవడమే కాక ఇరు దేశాల మధ్యన సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఆయిల్, పరిశ్రమలు, స్పేస్, వ్యవసాయం, టెక్నాలజీ వంటి రంగాలలో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యమని చెప్పారు. ఇక భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నట్లు పుతిన్ తెలిపారు. భారత్కు రష్యా కీలక ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.